బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సిట్ విచారణకు శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరి హాజరయ్యారు. తాజాగా శ్రీముఖిని సిట్ అధికారులు ప్రశ్నించడం ముగిసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికే కాసేపటి క్రితమే ఇటు నిధి అగర్వాల్, శ్రీముఖి అలాగే అమృత చౌదరి ఈ ముగ్గురు విచారణకు హాజరయ్యారు సిట్ ఎదుట. కాసేపటి క్రితమే యాంకర్ శ్రీముఖికి సంబంధించినటువంటి విచారణ అయితే ముగిసింది. కాసేపటి క్రితమే విచారణ అనంతరం ఆమె సిఐడి కార్యాలయం నుంచి అయితే ఆమె మీడియాతో ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ఒక 40 నిమిషాలకు పైగా కూడా శ్రీముఖికి సంబంధించినటువంటి సిట్ విచారణ అయితే కొనసాగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి సంబంధించి గతంలో చేసుకున్నటువంటి ఆ యాప్ నిర్వాహకులతో కావచ్చు, యజమానులతో కావచ్చు, ఆ యాప్కి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి, ఆ సమయంలో మీరు తీసుకున్నటువంటి పారితోషికం ఎంత, దీనివల్ల మీ అభిమానులకు కావచ్చు, ఫాలోవర్స్కి కావచ్చు మీరు ఇచ్చిన సందేశం ఏంటి, తద్వారా జరిగినటువంటి నష్టం ఎంతమందిపై ఆ ప్రభావం పడింది, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు, ఎంతమంది ఆస్తులను పోగొట్టుకున్నారు అనేటువంటి విషయాలు మీకు తెలుసా లేదా, తెలిసి చేశారా, ఏంటి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ధనార్జనే ధ్యేయంగా చేయాల్సి వచ్చిందా, లేకపోతే దీని వెనుకున్నటువంటి ముఖ్య కారణాలు ఏంటి అనేటువంటి పూర్తి వివరాలను కూడా సిఐడి అధికారులు అయితే ఇటు వీరి నుంచి రాబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే శ్రీముఖికి సంబంధించినటువంటి విచారణ అయితే ముగిసింది. నిధి అగర్వాల్ అలాగే అమృత చౌదరి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సిఐడి కార్యాలయం వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు ఒకసారి సిఐడి కార్యాలయం లోపలైతే ప్రస్తుతం ఈ ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎంతోమంది యువత తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, అప్పుల పాలయ్యి. అలాగే ఈ కేసుకి సంబంధించి మరోవైపు ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈడీ కూడా దాదాపు 29 మంది సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదు చేసింది. ఈ 29 మందిని కూడా ఒక దఫా విచారించింది. వీరిలో శ్రీముఖి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇటు సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరైనటువంటి శ్రీముఖి గతంలో సిట్టు విచారణను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఆమె M88 అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ M88 అనేటువంటి బెట్టింగ్ యాప్కి సంబంధించి గతంలో ఈడీ ఎదుట విచారణకు హాజరైనటువంటి సందర్భంలో అధికారులు ఇచ్చినటువంటి ప్రశ్నలకు చెప్పినటువంటి సమాధానాలనే ఆమె ప్రస్తుతం సిట్ అధికారుల ఎదుట కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. M88కి సంబంధించి ఆమె ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది, దానికి వల్ల కారణాలు ఏంటి, ఎవరి వల్ల ఈ యాప్కి ప్రచారం చేయాల్సి వచ్చింది అన్నటువంటి పూర్తి వివరాలను కూడా ప్రస్తుతం ఆమె సిట్టు బృందం ఎదుట అయితే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో ఇటు టీవీలు కావచ్చు, ఫోన్లు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏవి ఆన్ చేసినా కూడా వీటిలో ఈ ప్రమోషన్స్నే కనిపించాయి. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువ మందిపై పడింది. అనేక మంది ఆస్తులను, ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఇటు సెలబ్రిటీలు, వెండితెర, బుల్లితెర నటులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, వీళ్ళంతా తమ అభిమానులు, తమ ఫాలోవర్స్ ఏమైపోయినా కూడా పర్వాలేదు, కానీ తాము మాత్రం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేశారంటూ కూడా అనేక మంది ఈ బాధితులు, అంటే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారో వారికి సంబంధించిన కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, అనేక సార్లు మండిపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసిన వాళ్ళు వీరంతా కూడా ఇప్పుడు ఇటు పోలీస్ స్టేషన్ల చుట్టూ కావచ్చు, అలాగే విచారణ బృందాల చుట్టూ కావచ్చు తిరుగుతుండడంతో అయితే ఓవైపు నెటిజన్లు అయితే అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిందితులు, ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు, సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో తామంతా కూడా ఇది తెలియక చేశాము, గతంలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలియకుండానే చేశాము తప్పితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పరిస్థితి అయితే లేదంటూ కూడా ఓవైపు వారికి సంబంధించినటువంటి వాణిని కూడా ఇటు సెలబ్రిటీలు అయితే వినిపిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు నిందితులే కాకుండా వీళ్ళు ఏవైతే యాప్స్కి ప్రచారం చేశారో ఆ యాప్స్కి సంబంధించినటువంటి యజమానులపై కూడా గతంలో ఈడీ కేసులు నమోదు చేసింది. మరి ప్రస్తుతం సిఐడి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్ కూడా వీటికి సంబంధించినటువంటి యజమానులపై, యాప్స్ యజమానులపై పూర్తి స్థాయిలో మరి వారిని కూడా కేసులు నమోదు చేసి అలాగే వాళ్ళని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా లేదా అని అయితే వేచి చూడాలి. ప్రస్తుతం అయితే విచారణకు హాజరైన వాళ్ళు సిట్ అధికారులు అయితే ఇప్పటివరకు 5గురిని విచారించింది. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, రానా దగ్గుపాటి, అలాగే
అలాగే విష్ణుప్రియ, అలాగే సిరి హనుమంతు, ఈ 5గురు కూడా తామంతా కూడా తెలియక చేశాము. ఇకపై బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్లను చేయబోము. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టకూడదు, ఈ బెట్టింగ్ కానీ గేమింగ్ యాప్స్ కానీ వినియోగించొద్దంటూ కూడా హితవు పలికినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఇక నిధి అగర్వాల్, అమృత చౌదరికి సంబంధించినటువంటి విచారణ అయితే మరి కాసేపట్లోనే ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.